మనందరికీ శ్రీరాముల వారికి ఇద్దరు కొడుకులని తెలుసు, లవుడు మరియు కుశుడు. కానీ శ్రీరాముల వారి ముగ్గురు తమ్ముళ్ళకు కూడా కొడుకులు ఉన్నారని చాలా తక్కువ మందికి తెలుసు. వాళ్ళు ఎవరో మీకు అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్తాను. వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. లక్ష్మణుడికి మరియు ఊర్మిళకి ఇద్దరు కొడుకులు, అంగాడ అండ్ చంద్రకేతు. చంద్రకేతు హిమాలయ సైడ్ మ్యాలి అనే రాజ్యాన్ని పాలించారు. అంగాడ అయోధ్యకి వెస్ట్ సైడ్ ఉన్న కరుపాద అనే రాజ్యాన్ని పాలించేవారంట. కొంతమంది ఆయన ఒడిశా సైడు అంగడయ్య అనే రాజ్యాన్ని పాలించారని చెప్తారు. భరతుడికి మరియు మాందావికి ఇద్దరు కొడుకులు పుడతారు, తక్ష మరియు పూషకాలుడు. తక్షశిల అనే రాజ్యాన్ని స్థాపించారు. ఇక్కడే వరల్డ్ ఫస్ట్ యూనివర్సిటీ తక్షశిల యూనివర్సిటీ ఉండేది. చాణుక్య కూడా ఇక్కడే చదువుకున్నారు. పూషకాలుడు పుష్కలవేది అనే రాజ్యాన్ని వెట్ సైడ్ ఆఫ్ ఇండస్ రివర్ వద్ద స్థాపించారు. ద లోటస్ సిటీ అని పిలిచేవారు దీన్ని. గ్రీక్స్ ఈ కింగ్డమ్ ని ప్యూకెరిటిస్ అని పిలిచేవారు. ఇది గాంధారికి దగ్గరలో, అంటే అటు ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. శత్రుఘ్న మరియు శృతకీర్తికి ఇద్దరు కొడుకులు పుడతారు, సుబాహు మరియు శత్రుఘటి. శత్రుఘ్నుడు లవణాసురు అనే రాక్షసుని ఓడించి ఆ అసురుడు ఆక్రమించిన మాధవన్ అనే ల్యాండ్ని ఫ్రీ చేసి ఒక రాజ్యాన్ని స్థాపించారు. థిక్ ఫారెస్ట్ ఉండటం వల్ల మధువన్ అనే పేరు ఉండేది. తరువాత శత్రుఘ్న ఆ రాజ్యానికి మధుపుర అని పేరు పెట్టి సుబాహుని రాజుగా చేస్తారు. కొంతకాలానికి మధుపుర మథురగా మారింది. అక్కడే శ్రీకృష్ణుడు జన్మించాడు. శత్రుఘ్న రెండో కొడుకు శత్రుఘటిని విదిశ అనే రాజ్యానికి రాజుని చేస్తారు. ఇది ప్రజెంట్ మధ్యప్రదేశ్లో ఉంది. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.